రేపటి రోజున ఈ 5,000 ఉద్యోగం కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు లేదా ఇతర ఉద్యోగాల్లో చేరాలన్నా ఇవన్నీ రిమార్క్గా మారే అవకాశం ఉంటుంది. పైగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు వాలంటీర్లు దేనికో ప్రలోభపడో లేకపోతే ఏదో కాలక్షేపంగా ఉంటుందనో ఉన్న ఊళ్ళో పని చేసుకోవచ్చనో వాళ్ళు ఒప్పుకుని ఆ పని చేస్తూ ఉండొచ్చు. ఒక 5,000 కన్నా ఎంతో కొంత పారితోషికంతో. అయితే వాళ్ళకి ఒక హితం ఏంటంటే ఈ రాజకీయాల మధ్యన మీరు నలగొద్దు. వాళ్ళ మీద ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు చెప్పినప్పుడు వైసీపీ పార్టీ ఉంది కదా, వాళ్ళ మీద అభిమానమో భయమో ఆందోళనో లేకపోతే బెదిరింపులో ఏ కారణంగా చేత కానీ వాళ్ళు సహకరించి ఏదన్నా కేసులు నమోదైనవి అనుకోండి వాళ్ళ మీద ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది. ఫస్ట్ పాయింట్. 2, వీళ్ళు ఇలాగ బహిరంగంగా ఒక పార్టీకి మద్దతుగా ఉంటే రేపొద్దున్న ఈ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అదొకటి ఆలోచించుకోవాలి. పైగా చాలామంది తెలివిగా మా వాలంటీర్ రాజీనామా చేసి మా ఊడిగం చేస్తారు, మా కార్యకర్తలు పనిచేస్తారని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎంతమంది రాజీనామా చేశారండి? అదొకటి గమనించుకోవాలి. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా పనిచేస్తే మీ భవిష్యత్తు ఉంటుంది. ఇన్నాళ్ళు సర్వీస్ చేశారు, తప్పలేదు. మీ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు భయపడో బెదిరించో లేకపోతే అభిమానం ఉండో మీరు ప్రచారం చేశారు ఆ పార్టీకి. ఇక ప్రజల గురించి వీళ్ళు కూడా యువత కదా, కుర్రోళ్ళు కదా, రేపు భవిష్యత్తు కాళ్ళే కదా ఆధారం. మీరు ఇలాంటి వికృత చేష్టలకు మీరు మద్దతు ఇవ్వటం అనేటువంటి తప్పు. ఒకటి, నేను వైసీపీకి సంబంధించిన నాయకులు రేపు కంటెస్ట్ చేయబోతున్న వాళ్ళు కూడా ఒక హితవు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని ఆ పార్టీ ఈ సంక్షేమ పథకాలు నమ్ముకుని వీళ్ళు ₹10 వచ్చి పెడితే ₹10 కూడా రాందరం వాళ్ళకి. ఎందుకంటే ఇందులో చాలామందికి జ్ఞానోదయం అయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి అర్థమైంది. ప్రతిపక్షాల కంటే కూడా ముందే వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు రేపొద్దున వీఫారాలు తీసుకుని కూడా నామినేషన్ వేయరనేటువంటిది నా ప్రగాఢమైన నమ్మకం. వీళ్ళందరూ ఫోన్లు కట్టేసి ఇంట్లో పడుకుని మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారండి, ఎలక్షన్కి వెళ్ళొద్దు అంటున్నారని చెప్తారు వీళ్ళు గ్యారంటీగా. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది. ఆయనకి వేరే దారి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సేవలను వాడేసాడు, వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్ని వాడేసాడు. మిగతా వాళ్ళని వాడదామంటే వాళ్ళు అందుబాటులో లేకుండా దూరంగా పారిపోయారు. మిగతా వాళ్ళని కూడా వాడేద్దుడు ఏం మొహమాట లేకుండా. వాళ్ళందరూ ఏంటి ఎందుకు వచ్చిన కూడా బాబు కొంచెం దూరంగా పోయి ఒక్కొక్కరు ఒక్కో పార్టీలు చేరిపోయారు. ఈజీ విషయం వాళ్ళకి. అది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎక్కడ దొరుకుతాయని వెతుకులాడితే ఇప్పుడు ఈ పెన్షనర్లు కూడా వాళ్ళే కావాలని చంపేసినట్టుగా చేసేసి ఈ వ్యవహారం చేస్తున్నారు. ఆయన నేను మంచి పని చేశాను నాకు ఓటేయండి అని చెప్పడం లేదు, సంక్షేమం చేశాను పథకాలు ఇచ్చాను నేను అని చెప్తున్నాడు ఆయన. సంక్షేమం అనేటువంటిది నేను అనేక సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి, గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు. ఆర్థిక అసమానతను తొలగించడానికి, చేయూతనివ్వడానికి, నిస్సహాయాలకి, వృద్ధులకి ప్రభుత్వాలు అందించాలి. ప్రభుత్వాల బాధ్యత అది. అంతేగాని ఎవడ బాబు సొమ్ము పట్టుకొచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఏం ఇవ్వట్లేదు. వీళ్ళ చరిత్ర చూసుకుంటే ఇతను పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ గతంలో నానప్పుడు కానీ జేబులోంచి పావలా కాసు తీసి ఎవరికి ఇచ్చినా చరిత్ర లేదు, దానికి సాక్ష్యం లేదు, ఒక్క పావలా. కాబట్టి అదే ఇంకో రాజకీయ పార్టీలు చూడండి. జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు రైతులు, కౌలు రైతులు, ఇదిగోరా బాబు నా డబ్బులు ఆయన రెమ్యునరేషన్ పట్టుకొచ్చి ఇచ్చాడు లేదా? ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారంటే గాయపడ్డారు లేకపోతే ఇబ్బంది పడ్డారంటే పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పనిచేస్తుంది, సహాయపడుతుంది. ఏ రకమైన విపత్తు వచ్చినా వాళ్ళు ముందు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినా, ఆయన ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన చేయాల్సిన సహాయం ఎప్పుడూ చేస్తూ ఉన్నాడు. నగదు రూపంలో చేస్తాడు, డైరెక్ట్గా ఇన్స్టెంట్ జస్టిస్. అలాగా లోకేష్ గారు. దీనికి లోకేష్ గారికి ఆ మధ్య ఒక 3 ఏళ్ల క్రితం ఒక చిత్తూరులో చిన్న కుర్రోడు ఒక ఆటో నడుపుతున్నాడు, చిన్న పిల్లోడు. అది సోషల్ మీడియాలో చూసి వాళ్ళు మనుషులు వెళ్ళి కాంటాక్ట్ చేసి ఆ కుర్రోడు లైఫ్ సెటిల్ చేశాడు. అతనికి ఏం సమస్య ఉందో ఆ సమస్యను సాల్వ్ చేశాడు. ఇలాంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎవరికన్నా ఉందా? ఫ్యామిలీ మొత్తం చెప్తున్నాను నేను.